శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీకృష్ణ స్తోత్రరాజ పట్టణం. నారాయణ ఋషి ఇట్లు పలికెను. ఆ దివ్య తేజస్సు ముందు నిలిచిన దేవతలు ఇట్లు ధ్యానించి స్తుతించి ఆ తేజస్సు నడమ కోరదగిన సుందర రూపం దర్శించారు. నీటితో కూడిన మేఘం వంటి వర్ణం గలదియు మనోహరమైన చిరునవ్వుతో కూడినది, మూడు లోకములందరి జీవుల మనసులను మోహింపచేయున్నది, పరమానందకరమైనది, రెండు చెంపల మీద వెలుగుతున్న మొసలి ఆకారం గల కర్ణాభరణం కలది, పాదపద్మాలకు జాతి రత్నముల అందలు కలది, అగ్నిలో కాల్చి శుద్ధి చేయబడ పసుపు వంటి రంగు గల అమూల్య వస్త్రంతో విరాజిల్లుచున్నది, శ్రేష్టమైన మణులతో రత్నాలతో తన కోరికకు ఆసక్తికి తగినట్టుగా నిర్మించబడిన భూషణాలతో అలంకరించబడి సుందరమైన తన రూపం చేత ఆ నగలకే ఆభరణంగా ఉప్పుచున్నది. దొండపండు వలె మనోహరమైన కింది పెదవు మీద విలాసంగా పిల్లన గ్రోవి కలదయు ప్రసన్నమైన చూపులతో చూచుచున్నది, భక్తులను అనుగ్రహించుటకై త్వరపడుచున్నది, రత్నగుటికలతో కూడియున్న కవచం వక్షస్థలాన మెరేయుచున్నదియో, కౌస్తుభం మొదలగు మేలి రత్నాల దివ్య తేజస్సుతో గొప్పగా వెలిగిపోతున్నది అగు శ్రీకృష్ణ రూపాన్ని దేవతలు దర్శించారు. దేవతల ఆ మహా తేజస్సుతో శ్రీకృష్ణ రూపంతో పాటు రాధిక అను పేరుగల సుందరమూర్తిని దర్శించారు. చిరునవ్వుతో తను చూస్తున్న తన ప్రియుడగు శ్రీకృష్ణుని ఆమె ఓరచూపులతో దర్శించుచుండెను. ఆమె పలువరుస ముత్యాల పంక్తిని తిరస్కరించినదిగా ఉండెను. కొద్దిపాటి నవ్వగల ప్రసన్న ముఖమండలంతో, శరదృతువునందలి పద్మముల వంటి కన్నులతో, శరత్పూర్ణిమ నాటి చంద్రకాంతిని వెక్కిరించే సుందర ముఖంతో, బంధుజీవ పుష్పవర్ణాన్ని దొంగిలించినట్టు కింది పెదవి వలన సుందరంగా ఉన్న ఆసనంతో, మోయిచున్న అందల జంటతో, విలయిచున్న పాదపద్మాలతో, ఎర్రని మణుల కాంతిని తిరస్కరించినట్టు గోళ్లతో, కుంకుమ పువ్వు వన్నెను కప్పి పుచ్చినంతటి పాదముల కింది భాగపు ఎర్రదనంతో, అమూల్యములు శ్రేష్టములైన రతనాల మొలనులతో అలంకృతమైన శ్రోణి భాగంతో, కనకడలాడు అగ్నివలే వెలుగుతున్న పవిత్ర వస్త్రం చేత గొప్పగా ప్రకాశిస్తున్న వెలుగుతో, శ్రేష్టమైన మహామణుల మువ్వల గల నడుముతో, రత్నములు ముత్యంలో కూర్చిన కంఠహారముతో, దండకడియాలు కంకణాలు గల హస్తములతో ఆ దేవి అద్భుతంగా విరాజిల్లుచుండెను. గరుడిని ముక్కు వంటి ఆమె నాసాగ్రాన ఏనుగు ముత్తెపునగా అలంకరించబడి ఉండెను. ఒక పక్కకు వంకరగా చుట్టిన ఆమె కొప్పుపై మాలతీ పుష్పమాల శోభిల్లుచుండెను. పారిజాత ప్రసూనముల మాలలతో ఆమె వస్త్రాలు వెలిగిపోచుండెను. ఆమె వక్షస్థలాన కౌస్తుభమండల హారాలు శోభిల్లుచుండెను. ఆమె కరాంగులు రత్నాల ఉంగరాలతో అలంకరించబడి ఉండెను. దివ్య శంఖమయాలైన సన్నని సూత్ర రూపాలుగా ఉన్న చిత్రవర్ణములతో కూడిన శంఖభూషణములో ఆమె హస్తములందు ధరించి ఉండెను. మిక్కిలి కాల్చిన బంగారు వన్నె వంటి కాంతిగల తన సుందర విగ్రహమును మేలిమి రత్నములను గృచ్చిన సూత్రములతో కప్పిపుచ్చుచూ, సుందరమైన శ్రోణి నితంబములతో, పుష్టిగా ఉన్న స్తనభారంతో, వంగినట్లున్న ఆకారంతో, తన సౌందర్యం చేత ఆభరణాలకు వన్నె తెచ్చుకున్న అలంకారాలతో వెలుగుతున్న ఉత్తమురాలు ఈశ్వరియగు రాధాదేవిని దర్శించి త్రిదశులందరూ ఆశ్చర్యపడి నిండిన మనోరథములతో ఇట్లు స్తుతించిరి. బ్రహ్మ ఇట్లు పలికెను. ఓ ప్రభు, నా మనసని తుమ్మెద నీ పాదమను పద్మమందు ప్రేమ భక్తులతో ఎల్లప్పుడూ తిరుగాడుగాక. లోకాధిపత్యమును సంపద యొక్క అనుభవం వల్ల ఏర్పడిన తాపం శమించుటకు ఔషధంగా నీ యందు సుదృఢంగా నిలిచినట్టి సుపరిపక్వమైన భక్తిని నీ దాస్యమును నాకిమ్ము. శంకరుడు ఇట్లు పలికెను. సంసార సముద్రాన మునిగిన నా చిత్తమని చేప ఎల్లప్పుడూ ఈ ఘోరమైన సంసార కూపమున తిరుగుతున్నది. విషయ సుఖములందు తగులుకొని ఉన్న మనసు చేత మిక్కిలి నిందింపదగిన జన్మ మృత్యురూపమైన ఈ సంసార బంధమును తొలగించుము. నీ పాదపద్మములందు భక్తిని నా కొసగము. ధర్ముడు ఇట్లు పలికెను. ఓ నా ప్రభు, నా విషయవాంఛానుబంధాన్ని ఛేదించుటకు నీ భక్తవర్గంతో సహవాసము నీ వాడికత్తి నాకు సమకూరుగాక. నీ పాదపద్మాల వద్ద స్థానమిచ్చుటకు మూలమైన నీ పాదారవింద భక్తిని జన్మజన్మకు ప్రసాదించుము. మన్మథ సుందరాకారుడైన రాధికాపతి శ్రీకృష్ణుడు ముందు నిలిచి దేవతలు ఇట్లు స్తుతించి పరిపూర్ణమైన తృప్తి చెందిన మనసులు కలవారు కాగా, ఆ దయానిధి వారి స్తోత్రం విని చిరునవ్వు గల ముఖపద్మం కలవాడై హితము సత్యము అయిన వాక్కుతో వారితో ఇట్లనెను. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. ఓ సురలారా, రండు, ఇక్కడ నిలవుడు, మీరు నావారు, ఈ విషయంలో సందేహం లేదు. శివుని ఆశ్రయించి ఉన్న మేము ఇప్పుడు కుశలమా అని ప్రశ్నించుట యోగ్యం కాదు. నేనుండగా మీకు విచారం ఎందుకు?
నిశ్చింతలు కండు సర్వజీవులందు నేనున్నాను. ఈ మీ స్తోత్రం చేత మీకు కనిపించి తిని మీ మనసులో నిశ్చయించుకున్న అభిప్రాయం అంతయు నేను ఎరుగుదును. శుభము అశుభము అగు కర్మలన్నీ కాలాన్ని బట్టి ఏర్పడుతున్నాయి. ఓ దేవతలారా, గొప్పది తక్కువది అను కర్మలన్నీ కాలకృత్యాలు. చెట్లు తమ తమ ఋతువులలో పుష్పించును, ఫలించును, కాలమును బట్టి కాపు కాయను, పండు పండును. సుఖము దుఃఖము, ఆపద సంపద, సుఖము చింత, శుభము అశుభము అన్నవి తమ తమ కర్మనిష్టను ఫలనిష్టను బట్టి సర్వకాలములందు ఉపస్థితమగును. ఈ ముల్లోకాలలో ఎవనికి ఎవడు ప్రియుడు కానీ అప్రియుడు కానీ లేడు. ఆయా కాలాలలో కార్యకారణాలను బట్టి ప్రతివాడు ప్రియమైనవాడు అప్రియమైనవాడు అగుదురు. భూమి అందులో షోడశ మహారాజులు 14 మనువులు అందరూ తమ తమ కర్మఫలం పండి కాలవసులైరి. గోలోకాన మీకు ఇప్పుడు ఒక్క క్షణకాలం ఏది గడిచిందో ఆ క్షణకాలంలో భూలోకాన 7 మన్వంతరాలు గడిచినవి. 7 ఇంద్రులు గతించి 8వ ఇంద్రుడు ఇప్పుడు పదవిలో సాగుతున్నాడు. ఈ నా కాలచక్రం రాత్రింబవలు తిరుగుతూనే ఉండను. ఇంద్రులు మనువులు మానవులు భూపాలు అందరూ గతించిరి. ఇప్పుడు భూమండలాన కీర్తి పుణ్యమన్నవి పేరుకు మాత్రమే మిగిలాయి. ఇప్పుడును భూమి మీద దుష్టులు హరినిందకులు మహాబలపరాక్రమం కలవారు రాజులున్నారు. ఆ రాజులందరూ నిశ్చయంగా కాలమునకు వసలై మరణిస్తారు. ఇట్టి కాలం వచ్చినను నా ఆజ్ఞ వల్ల వాయువు ఆగక ఎల్లప్పుడూ వీస్తూనే ఉన్నాడు. అగ్ని కాలుస్తూనే ఉన్నాడు. సూర్యుడు ఎండగాయచూనే ఉన్నాడు. దేహములకు వ్యాధులు ఏర్పడుతున్నవి. జీవులపై మృత్యువు కదులుతూనే ఉన్నది. మేఘాలు వర్షించుతూనే ఉన్నవి. నా ఆజ్ఞ వల్ల సర్వదేవతలు స్వజాతి కర్మలయందు నిష్టగలవారై, బ్రాహ్మణులు తపస్సందు నిష్టగలవారై తపోధనులు, బ్రహ్మమందు నిష్టగలవారై బ్రహ్మ ఋషులు, యోగాభ్యాసమందు నిష్టగలవారై యోగులు, వీరందరూ నా శాసనం దాటరాదన భయం చేత భీతులై తమ తమ కర్మలయందు ధర్మములందు తత్పరులై స్వజాతికి ఉచితమైన ఆయా కర్మలు ధర్మములు అను తమ కర్మలను నిర్మూలించును అన్న విశ్వాసంతో సందేహం లేని వారే నా భక్తులై ఉన్నారు. ఓ దేవతలారా, నేను కాలానికి కాలపురుషుడను, సృష్టికర్తకు సృష్టికర్తను, సంహారకర్తకు సంహారకుడను, పాలన చేయువానికి పరాత్పరుడకు పాలకుడను. నా ఆజ్ఞను బట్టియే అతడు సంహర్త హరుడు అన్న నామంతో చెప్పబడినాడు. సృష్టిని చేయటం వల్ల నీవు విశ్వసృష్టవైతివి. ధర్మరక్షణను బట్టి అతడు పాలకుడయ్యను. బ్రహ్మ మొదలుకొని అల్పమైన గడ్డిపరక వరకు అందరు జీవులకు నేను శాసకుడనకు ప్రభువును. సమస్త జీవులకు తమ తమ కర్మలను బట్టి ఫలమిచ్చువాడను. వారి వారి కర్మలు నశింపచేసి మోక్షమిచ్చువాడను నేనే. నేనెవరిని సంహరింతునో వారిని రక్షించువాడెవడు, నేనెవరిని పాలింతునో వారిని చంపువాడెవడు ఉన్నాడు. అందరినీ సంహరించువాడు, సృష్టించువాడు, రక్షించువాడను నేనే. అయినను శాశ్వత దేహములో ధరించిన భక్తులను సంహరించుటకు నాకు శక్తి లేదు. నా పాదాలు నర్చించుటయందే ఆసక్తి కలవారయుండ భక్తులు ఎల్లప్పుడూ నన్ను అనుసరించే ఉందరు. నేను ఎల్లప్పుడూ వారిని రక్షించుట కొరకై భక్తుల వద్దనే ఉందను. సమస్త జీవులు ఈ బ్రహ్మాండమున మరల చస్తూ పుడుతున్నారు. నా భక్తులు మాత్రం సందేహం లేక ఆపదలు లేక ఉంటారు. ఎప్పుడూ నశించరు. అందువల్లనే జ్ఞానులందరూ నా దాస్యం కోరుదురే కానీ తమ కొరకై వరములు కోరరు. ఎవరు నా దాస్యం కోరుకొందురో వారు ధన్యులు. ఇతరం కోరుకుని వారు విధివంచితులు. చావు పుట్టుకలు, ముసలితనం, రోగముల వల్ల భయం, యమయాతనలు ఇవన్నీ కర్మలు చేయి వారికి సంభవించును, కానీ భక్తులకెప్పుడూ లేవు. అన్ని కర్మలు చేయువారైనా భక్తులకు పుణ్యపాపాలు అంటవు. వారి కర్మఫలాలను నేను వారికి అంటకుండా విసిరివేస్తాను. నేను భక్తులకు ప్రాణంను, వారు నాకు ప్రాణాలు. వారెల్లప్పుడూ నన్నే తరంతురు. నేను రాత్రింబవళ్ళు వారినే స్మరింతును. వాడియే 16 అంచులు గల సుదర్శనమనే చక్రం యొక్క తేజస్సులో 16వ భాగం తేజస్సు కూడా అందరు జీవుల్లో కలిసి లేదు. అట్టి కోరదగిన చక్రాన్ని వారి రక్షణ కొరకు ఇచ్చి భక్తుల వద్ద ఉంచినప్పుడును నాకు నిలకడ కానీ తృప్తి కానీ ఉండవు. నేను కూడా వారి రక్షణార్థం భక్తుల సమీపానికే వెళతాను. నాకు వైకుంఠాన కానీ గోలోకాన కానీ రాధికా సమీపాన కానీ నాకు నిలకడ ఉండదు. ఎక్కడ భక్తులు నివసిస్తారో అక్కడ రాత్రింబవలు నిలిచి ఉందును. నా ప్రాణాల కన్నా ప్రియురాలైన రాధ రాత్రింబవలు నా వక్షస్థలాన నిలిచి ఉండును. నాకు మీరు కానీ ప్రాణముల కంటే అధికురాలైన లక్ష్మి కానీ భక్తుల కంటే ఎక్కువ ప్రియులు కారు. ఓ సురలారా, భక్తులు నాకు సమర్పించిన ఏ పదార్థమైనా పరమప్రీతితో నేను భుజిస్తాను. భక్తుడు కాని వాడిచ్చిన దాన్ని వాస్తవంగా నేను తినను. భక్తుడు కానివాడిచ్చిన దాన్ని నేను తినను. ఆ నైవేద్యాన్ని స్వయంగా వాడే భుజించును. భక్తులు తమ భార్యాపుత్రులను తమ వారిని అందరినీ విడిచి నన్ను రేయింబవలు జాలిస్తాను. కాబట్టి మిమ్ము విడిచి నేను కూడా ఎల్లప్పుడూ వారినే స్మరిస్తాను. ఈ దురాత్ములు నా భక్తులకు, బ్రాహ్మణులకు, గోవులకు, యజ్ఞ యాగాదులకు, దేవతలకు పీడలు కలిగిస్తారో ఆ దుర్జనులు అగ్నిలో ఎండుగొడ్డు
గడ్డివలే తొందరగా నశిస్తారు. వారిని సంహరించటకు నేను ఉద్యమించినప్పుడు ఎవరూ రక్షింపలేరు. ఓ దేవతలారా, నేను భూలోకానికి ఎగుదును, మీరు మీ గృహాలకు తిరిగి పొండు. మీరు కూడా మీ మీ అంశలతో త్వరగా భూతలానికి వెళ్ళడు. ఇట్ల పలికి జగన్నాథుడు గోపగోపీ గణాలను పిలిచి సమయోచితమైన వాక్యమును మధురంగా సత్యంగా వారితో ఇట్లు పలికెను. ఓ గోపాలులారా, గోపికలారా, నేను చెప్పినది వినడు. మీరెల్లరూ శ్రేష్టమైన నందవ్రజమున రేపల్లెకు వెళ్ళడు, అక్కడ జన్మించడు. రాధా, నీవు కూడా త్వరగా వృషభాన్ని గృహానికి వెళ్ళము. వృషభానుని భార్య కళావతి, ఆమె పతివ్రత. పితృదేవతల మనస్సంకల్పం వల్ల లక్ష్మీదేవి అంశతో సుబలుడైన వానికి బిడ్డగా జన్మించిన కన్య ఆమె. స్త్రీలలో ధన్యురాలు, మాన్యురాలు. పూర్వం దూర్వాస మహర్షి శాపం కారణంగా లక్ష్మీదేవి వ్రజంలో అతని ఇంట జన్మించింది. వృషభాన్ని భార్యగా కళావతి గర్భాన జన్మించి త్వరగా నందని వ్రజమునకు పోము. ఓ పద్మముఖి, నిన్నక్కడ బాలరూపాన ఉన్న నేను చేపడతాను. రాధా, నీవు నాకు ప్రాణాల కంటే అధికురాలవు. నీకును నేనట్లే కదా. మన ఇద్దరిలో రవ్వంత కూడా భేదం లేదు. ఎల్లప్పుడూ ఇద్దరం ఒక్క శరీరమే. ఇట్లు చెప్పగా రాధాదేవి విని ప్రేమచేత విహ్వలురాలై ఒక్కసారి ఏడ్చెను. ఓ నారద, శ్రీహరి ముఖమని చంద్రుని తన నేత్రములని చక్వరములతో తాగెను. పక్షులు ప్రియంగా చంద్రకాంతిని తాగినట్టు శ్రీకృష్ణ ముఖంను రాధ తన నేత్రాలతో తనివి తీరా దర్శించెను. గోలోకమందలి గోపాలకులు, గోపికలు భూలోకాన ఉత్తములైన గోపికల గృహాల్లో ప్రతి శుభమందిరమునకు జన్మలెత్తిరి. ఇంతలో గోలోకవాసులందరూ అక్కడ ఒక ఉత్తమ రథాన్ని చూసిరి. అది శ్రేష్టమైన మణులతో వజ్రాలతో అలంకృతమై ఉండను. 1,00,000 తెల్లని చామరాలు, 10,000 నిలువుటద్దములు, 1000 రత్న కలశాలు, పారిజాత పుష్పమాలలు సమూహములు, అగ్నివలే మెరయిచున్న సన్నని కాషాయ వస్త్రాలు వెలయిచుండగా ఆ రథం స్వర్ణమయమై ఉండెను. శ్రేష్ఠులైన పార్షదులు కొలుస్తుండగా వారి నడమ రథంపై 100 సూర్యమండలమునకు సాటివచ్చు తేజోరాశి నడమ ఒక సాటిలేని విగ్రహం కలవాడుండెను. కోరదగిన సుందర శ్యామల పురుషుడతడు. పీతాంబరమును, శంఖ చక్ర గదా పద్మాలను ధరించి కిరీటముతో, కుండలములతో కూడి చందనము, అగరు, కస్తూరి, కుంకుమ, పువ్వుల యొక్క ద్రవం పులుముకొని నిలువెత్తు వనమాల అను పూదండ ధరించి ఉండెను. నానావిధ సారరత్నముల ఆభరణాలతో అలంకృతుడై చిరునవ్వు మొగం భక్తులను అనుగ్రహించట కొరకైన తొందరతనం గల చతుర్భుజమూర్తి వారికి కనిపించెను. ఆ స్వామికి ఎడమవైపున సుందర మనోహరంగా తెల్లని వర్ణంతో రత్నాభరణముల శోభతో ఆఢ్యురాలైన పసుపచ్చ వస్త్రంతో శోభిస్తున్న శరదృతువందలి పున్నమి నాటు చంద్రుని వంటి ముఖం గల, శరత్కాల పద్మాల వంటి నేత్రాలు కల, పక్వమైన దొండపండు వంటి కింది పెదవి కల, మనోహరంగా చిరునవ్వు నవ్వుతున్న వేణువు వీణావాద్యం పుస్తకముల చేతులయందు ధరించున్న భక్తులను అనుగ్రహించడంలో త్వరగల విద్యలకు అధిష్టాన దేవతకు జ్ఞానరూపిణి సరస్వతీదేవి వెలసి ఉండెను. ఆ స్వామికి కుడివైపున కాల్చిన బంగారు వంటి ఎరుపు పసుపు వర్ణకాంతితో, శరత్కాల చంద్రుని వంటి ప్రభతో సుందర సుమనోహరంగా చిరునవ్వు చిందిస్తూ మేలిమి రత్నాల కుండలాలతో చెక్కిలు వెలిగిపోవుచుండగా, శ్రేష్ఠ రత్నాలు కుట్టిన అమూల్య వస్త్రం ధరించి అమూల్య రత్నములు గల దండకడియములు, చేతి కనకణములు శోభించుచుండగా, సారవంతములైన రత్నాల అందల యొక్క ముగ్ధ మనోహరమైన ధ్వనితో, మనుల మొలనవులు బిగించిన నడుముతో, పారిజాత పుష్పమాలల వక్షస్థలాన ప్రకాశించుచుండగా, నిండుగా విచ్చుకున్న మాలతీ కుసుమాల దండలు కొప్పున వెలయిచుండగా, శరత్కాల చంద్రుని కాంతిని దోచుకునే ముఖమున సుందరమైన అలంకృతులతో, నల్లని కస్తూరి చుక్కతో పాట ఎర్రని సింధూర తిలకం కలదియు సుందరంగా తీర్చిన కాటుకతో వెలయిచున్న శరత్కాల పద్మముల వంటి కన్నులతో, 1000 రేకులతో కూడిన లీలాకమలములు చేత ధరించి సుందరంగా తన్ను చూస్తున్న నారాయణుని ఓరచూపులతో విలాసంగా చూస్తున్న లక్ష్మీదేవి ఒప్పుచుండెను. ఆ చతుర్భుజమూర్తియగు నారాయణ ఆ 2 స్త్రీలతో పాటు పార్షదులతో పాటు త్వరగా రథం దిగి గోపగోపీ గణములతో నిండి ఉన్న ఆ సుందరమైన సభ చేరపోయెను. దేవతలు గోపగోపీ గణములు సంతోషంతో చేతులు జోడించి నిలిచిరి. సురర్షులు సామది వేదమున చెప్పబడ్డ స్తోత్రాలతో స్తుతించిరి. శ్రీమన్నారాయణుడట్ల పోయి తన పరివారయుక్తంగా శ్రీకృష్ణ రూపంలో లీనమయ్యను. బిక్కిలి ఆశ్చర్యకరమైన ఆ దృశ్యం చూసి అక్కడి వారందరూ పరమాశ్చర్యం పొందిరి. ఇంతలో అక్కడికి బంగారు రథంపై వచ్చిన జగత్పతి స్వయంగా స్థితి కార్యంతో జగత్తులను కాపాడు విష్ణువు, వనమాలా విభూషితుడు, పీతాంబరధారి, లక్ష్మీ సమన్వితుడు, 4 భుజముల వాడు, చిరునవ్వుతో సుమనోహరుడైన అతడు ఆ రథం నుండి దిగి సర్వాలంకార శోభతో, కోటి సూర్య సమాన తేజస్సుతో రాగా అక్కడి వారందరూ లేచి నిలిచి స్తోత్రం చేసిరి. ఆ స్వామి కూడా రాధికా ప్రభు శరీరంలో లీనమయ్యను. ఆ గొప్ప వింతను అక్కడి వారు చూసి మిక్కిలి విస్మయం చెందిరి.
శ్వేతద్వీపమందు నివసించు విష్ణుదేవుడు అట్లు హరి అంగమున లీనం కాగా అంతలోని శుద్ధమైన స్ఫటికమణి వంటి శరీరవర్ణం గల సంకర్షణుడైన నామం గల 9 సూర్యుల వంటి తేజస్సు గల సహస్ర శిరస్సులు గల పురుషుడు త్వరగా అక్కడికి వచ్చిన ఆ విష్ణు స్వరూపుని చూసి అక్కడి వారందరూ స్తోత్రమనర్చిరి. అతడు రాధికా ప్రభువును స్తోత్రమనర్చి భక్తితో 1000 తలలు వంచి నమస్కరించెను. ఓ నారద, ధర్మఋషి పుత్రులము నారాయణుడు నరుడు అని నామాలు గలవారమగ మేమిద్దరం ఉన్నాము కదా. నేను ఆ గోలోకమున కృష్ణపాద పద్మాన లీనమయ్యాను. కృష్ణావతార కాలంలో 2వ వాడగు నరుడు అర్జునుడు ఫాల్గునుడుగా జన్మించెను. అక్కడ బ్రహ్మ, శంకరుడు, ఆదిశేషుడు, ధర్మదేవత ఒకచోట నిలిచారు. ఇంతలో దేవతలక్కడ ఒక ఉత్తమమైన రథం చూసిరి. ఆ రథము మేలిమి బంగారుతో చేయబడింది. నానావిధ రత్నాలంకార శోభితం, శ్రేష్టమైన మణుల సారం కలది. అగ్నివలే స్వచ్ఛమైన వస్త్రంతో కూడింది. శ్వేత చామరములు నిలువుటద్దములతో అలంకరించబడింది. 1000 చక్రాలు కలిగి మనస్సంత వేగంగా ప్రయాణిస్తూ మనోహరమైనది. శంకరుని ప్రీత్యర్థం విశ్వకర్మ చేత పూనికతో దేవదానవులందరి రథాలలో శ్రేష్టంగా నిర్మించబడింది. గ్రీష్మ ఋతువులోని 2 జాముల సూర్య తేజస్సును దోచుకున్నట్టుగా ముత్యముల యొక్క మణుల చేత వజ్రముల యొక్క సమూహంతో వెలుగునది. కీలుబొమ్మలు, పుష్పవనములు, సరస్సులు, అడవులు చిత్తరువుల రూపమున చిత్రించబడింది. 10 యోజనాల ఎత్తుతో 4 యోజనాల వెడల్పుతో రతీదేవికి సాటి వచ్చు సుందరీమణులు గల రతి మందిరాలతో ఆ రథం అద్భుతంగా ఉన్నది. అక్కడి వారు ఆ రథం మీద ఉన్న ఈశ్వరి అయిన మూల ప్రకృతిని దర్శించారు. జ్వలిస్తున్న మేలిమి బంగారపు బండను దోచుకొనుచున్న వెలుగుతో సాటిలేని తేజస్వరూపంతో రత్నాలంకార భూషితయ్యై నానా విధాలైన ఆయుధాలు ధరించి సహస్రజనంతో 2 కుమారులతో కొలువైయున్న ఆ దేవి కొద్దిపాటి నవ్వుతో ప్రసన్నమైన ముఖమండలం భక్తులను అనుగ్రహించటలోని త్వర చెంపల మీద నుండి కిందకి ప్రసరిస్తున్న రత్నకుండలాల ప్రభతో వెలయుచుండను. మేలిరత్నాలచే నిర్మించబడ్డ కాళియందుల ధ్వనితో నడుం మీద వెలయిచున్న మణుల ఉడ్డాణంతో రత్నసార నిర్మితాలైన దండకడియాలు, కరకంకణాల అలంకారముతో మందార పుష్పమాలలు ప్రకాశిస్తున్న వక్షస్థలంతో పుష్టిగా కఠినంగా ఉన్న నితంబ శ్రోణి ప్రదేశములతో పుష్టిగా ఎత్తుగా బరువై ఉన్న స్తనమండలం వల్ల కొద్దిగా వంగినట్టు తోచు పైభాగంతో శరత్కాలమందలి అమృత కిరణని కాంతిని తిరస్కరించు నెమ్మోముతో చూచువారికి మనోహరంగా వెలయిచు మెరుపు కాటుకను రేఖగా తీర్చిన శరత్కాల పద్మాల వంటి లోచనాలతో చందనము, అగురి, కస్తూరి ద్రవ్యాల చేత చిత్రితములైన మకరికా పత్రరేఖల అలంకారముతో ముత్యాల వరుసల వన్నెను దోచుకొని పలువరుసతో నిండగా విచ్చిన మాలతీ సొమ్ముమాలలు అలంకరించిన కొప్పుతో గరుడుని ముక్కు వంటి ముక్కు చివర వెలుగుతున్న ఏనుగు ముత్తెపు పోగుతో అగ్నివలె ఎర్రగా మెరేచున్న మేలి వస్త్రధారణతో ప్రకాశించుచు ఆ దేవి సింహాసనంపై దర్శనమిచ్చను. ఆ దేవి కొడుకులతో పాటు రథం దిగి శ్రీకృష్ణునికి నమస్కరించి ఒక చోట ఉండెను. గణేశుడు, కుమారస్వామి పరాత్పరుడైన కృష్ణునికి నమస్కరించి ఆ వెనుక ఉన్న శంకరునికి, ధర్మదేవతకు, అనంతునికి, కమలోద్భవునికి నమస్కరించి నిలిచిరి. దేవతలు వారిని చూసి ఆశీర్వాదములు చేసి సమీపాన కూర్చుండబెట్టుకొని సంతోషంతో ఆ ఇద్దరితో చక్కగా సంభాషించిరి. ఆ సభా మధ్యాహ్న శ్రీహరి ముందు దేవతలందరూ నిలిచి ఉండిరి. ఆ దృశ్యం చూసి గోలోకమందలి గోపగోపీ గణములు మిక్కిలి విస్మయపడిరి. అప్పుడు చిరునవ్వుతో వెలుగు ముఖపద్మంతో శ్రీకృష్ణుడు లక్ష్మీదేవితో, ఓ దేవి సనాతనురాలా, నీవు నానావిధ రత్న సంపద గల భీష్మకుని ఇంటికి పోయి అతని భార్య గర్భాన జన్మనెత్తము. నేను కుండినపురికి వచ్చి నేను వివాహమాడుతానెను. ఓ నారద, పార్వతీదేవిని చూసి త్వరగా తమ ఆసనాల నుండి లేచి ఆ దేవి మనలో అందమైన రత్నసింహాసనంపై ఆ ఈశ్వరుని కూర్చుండబెట్టిరి. పార్వతి, లక్ష్మి, సరస్వతి ఒకే పీఠాన కూర్చుండి యథోచితంగా మాట్లాడుకున్నారు. ఆ 3 గోపకన్యలతో సంప్రీతితో మాట్లాడిరి. ఆ గోపికల్లో కొందరు వారి సన్నిధిలో సంతోషంగా పలికిరి. జగత్ పతి అయిన శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ పార్వతీదేవితో ఇట్లనెను, ఓ దేవి, నీవు అంశరూపంతో శుభమైన నందుని వ్రజమునకు పొమ్ము. ఓ సృష్టి సంహారం చేయుదానా మహామాయా కళ్యాణి, నందుని వీర్యం ద్వారా యశోదాదేవి గర్భాన జన్మించుము. భూమండలాన భూమియందు ప్రతి నగరంలో, ప్రతి వనంలో, ప్రతి గ్రామాన భక్తితో జనులో అక్కడక్కడ అధిష్టాన దేవతగా పూజించినట్లు నీ పూజలు చేయిస్తాను. మానవులు నానావిధ ద్రవ్యాలతో దివ్యమైన బలులతో సంతోషంగా నిన్ను అర్చిస్తారు. నందినింట యశోద సూతికా గృహాన నీవు భూమిని తాకినంత మాత్రానే నన్ను కన్న తండ్రి నన్ను అక్కడ ఉంచి నిన్ను తీసుకొని పోవును. కంసుడు నిన్ను దర్శించగానే నీవు అవతారం చాలించి శివుని సమీపానికి వెళ్తావు. నేను భూమి యొక్క భారాన్ని దింపి నా లోకానికి వెళ్తాను. ఇట్లు పలికి శ్రీహరి 6 ముఖాలు గల కుమారస్వామితో,
నాయన నీవును అంశరూపాన భూతలానికి వెళ్ళము. ఓ సురేశ్వర, నీవు జాంబవతి గర్భాన జన్మించుము. ఓ దేవతలారా, మీరందరూ తమ అంశలతో ధరణీతలానికి పొండు. నిశ్చయంగా భూదేవి భారం తొలగింతునని పలికి రాధానాథుడు సింహాసనంపై కూర్చుండెను. ఓ నారద, దేవతలు, దేవీమణులు, గోపాలకులు, గోపికలు నిలిచి ఉండగా ఇంతలో బ్రహ్మ శ్రీహరి ముందు చేతులు జోడించి జగన్మనోహరుడని స్వామితో వినయంతో ఇట్లా పలికెను. ఓ ప్రభు, ఈ సేవకుని విజ్ఞాపనం చిత్తగించవలను. సేవకుల మగ మాకు నీవు ప్రభువు, మమ్ము భరించవాడవు, పాలించవాడవు, ఉద్ధరించవాడవు నీవే. ఓ మహానుభావ, భూమండలమున ఎవరికెక్కడ జన్మస్థలం, ఏ దేవతలు, ఏ దేవీమణులు, ఏ రూపాన, ఏ కళతో జన్మించాలి, ఎవరికి ఏ పేరుతో వ్యవహారం, మహీతలాన ఏ దేశం ఎవరికి నిర్దేశించబడింది, ఎవడు ఈశ్వరుడవగు నీ ఆజ్ఞను సర్వదా పాలించునో వాడే నీ భక్తుడు, నీ చేత పోషించబడవాడు అనెను. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. ఇట్లు పలికిన బ్రహ్మ వాక్కులు విని జగన్నాథుడు, ఎక్కడ ఎవనికి ఏ అవకాశం ఇవ్వబడిందో క్రమంగా చెబుతాను అని శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు పలికెను. మన్మధుడు రుక్మిణీపుత్రుడుగా జన్మించును. రతీదేవి మాయలు ఎరుగనది కాను శంబరాసుని గృహాన ఛాయారూపాన నిలిచి ఉండను. ఆ రతి ప్రద్యుమ్నులకు నీవు పుత్రుడవై జన్మించి అనిరుద్ధ నామంతో వ్యవహరించబడతావు. భారతీదేవి సోనితపురంలో బాణాసురుని పుత్రికగా జన్మించెను. జగత్పతి యగు అనంతుడు దేవకీ గర్భాన ప్రవేశించి మాయ వల్ల ఆమె గర్భం నుండి సంకర్షించబడి రోహిణీ గర్భం చేరి ఆమె పుత్రుడుగా జన్మించెను. ఆ ప్రభువు గర్భ సంకర్షణ కారణంగా సంకర్షణుడు అన్న నామంతో ప్రసిద్ధుడగను. సూర్యపుత్రికకు యమున కాళింది అన్న పేరుతో గంగాదేవి అంశతో జన్మించును. తులసీదేవి అర్ధాంశతో లక్ష్మణ అను రాజకన్యగా, వేదమాత అగు సావిత్రీదేవి నాగ్నజితి అను నామంతో, భూదేవి సత్యభామగా, సరస్వతీదేవి శైబ్యగా, రోహిణీదేవి మిత్రవింద అను రాజకన్యగా, జగత్ప్రభువగు సూర్యుని యొక్క భార్య అంశతో రత్నమాల, స్వాహాదేవి అంశతో సుశీల, ఇట్లు రుక్మిణి మొదలగు స్త్రీలు 90 జన్మింతురు. దుర్గాదేవి అర్ధాంశయగు జాంబవతితో కలిసి 10 మంది మహిషులు అనగా శ్రీ కృష్ణావతారమున పట్టపురాణులు చెప్పబడతారు. ప్రస్తుతం పార్వతీదేవి తన అర్ధాంశతో జాంబవంతుని గృహమున కేగుగాక. పూర్వం పార్వతీదేవికి కైలాస పర్వతం మీద శంకరాజ్ఞ లభించింది. శ్వేతద్వీప నివాసియగు విష్ణువు కైలాసమున కేగగా, ఓ ప్రియురాల, నా ఆజ్ఞతో ఈ విష్ణువుకు ఆలింగనమిమ్ము, నీకు దోషం లేదనను. ఓ రాధికానాథ, శ్వేతద్వీపవాసియగు విష్ణువుతో సంభాషించినప్పుడు పార్వతీదేవికి శివుని ఆజ్ఞ ఎట్లు లభించను అని బ్రహ్మదేవుడు అడగగా, భగవంతుడగు రాధాపతి ఇట్లు పలికెను. పూర్వం గణేశుని దర్శించుటకై సర్వదేవతలు శంకరుని నివాసానికి వెళ్ళిరి. స్వయంగా విష్ణువు శ్వేతద్వీపం నుండి అక్కడికి వెళ్ళను. అతడు గణేశుని దర్శించి సంతోషించి ఉత్తమాసనం మీద కూర్చుండెను. అప్పుడక్కడి వారందరూ ముల్లోకాలను మోహింపచేయి విష్ణువుని సుఖంగా దర్శించిరి. నవయవనం కలవాడు, సుందరుడు, శ్యామవర్ణుడు, కిరీటధారి, కుండలాలంకృతుడు, పీతాంబరధారి, చందనము, అగరు, కస్తూరి మొదలగు సుగంధ వస్తువుల ద్రవ్యం పొలిమిన విగ్రహం కలవాడు, రత్నాలంకారాల శోభతో అధికుడై చిరునవ్వు ముఖపద్మాన వెలగగా, పార్షదుల చేత చుట్టూ సేవించబడుతూ రత్నసింహాసనాన ఉన్న విష్ణువును దర్శించి సురులందరూ నమస్కారాలు చేయగా శివుడును పూజించి స్తుతించెను. అట్టి విష్ణువును పార్వతీదేవి ప్రసన్న ముఖం కన్నులు కలదై చూసి విలాసంగా ఆ సాధ్వి వస్త్రంతో తన ముఖం కప్పుకొనెను. మిక్కలి సుందరంగా ఉన్న ఆ విష్ణు రూపాన్ని ముఖానికి కప్పుకొనియే మరల చూసి ఆ సతి కనురెప్పపాటు లేనిదై పరమాద్భుతమై ఆ వేషాన్ని చిరునవ్వుతో వంకర చూపుతో చూసి శరీరం పులకెత్తగా సుఖ సముద్రాన మునిగిపోయెను. ఒక్క క్షణం సేపు 5 ముఖాలు కలవాడు, 3 కన్నులు కలవాడు, త్రిశూలం పరిగా ధరించినవాడు, కోటి మన్మథ సుందరుడు, తెల్లని వర్ణం కలవాడకు శంకరుని దర్శించి మరి ఒక క్షణం నల్లనివాడు, ఏకముఖుడు, 2 కన్నులు కలవాడు, 4 భుజములు కలవాడు, పీత వస్త్రం వనమాలల చేత అలంకృతుడగు విష్ణువు ఆమె చూచెను. ఒకే పరబ్రహ్మ యొక్క ఆకారం వల్ల ఏర్పడిన భేదరహితంగా నిరూపించబడితే అన్నట్లున్న తత్వాన్ని చూసి ఆ మాయాదేవి విష్ణుమాయ చేత కోరికలు కలదాయను, కాముకురాలయ్యను. ఓయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను 3 దేవతలు నా అంశలేనను ఆ బ్రహ్మ మహేశ్వరుల కంటే సత్వగుణమే తన స్వరూపమగట వలన బ్రహ్మ మహేశ్వరుల రజస్ తమో గుణాత్మకులు. ఉత్కృష్ట స్థితి కలిగి విష్ణువు శ్రేష్ఠుడయ్యను. ఇది కథ నడమ శ్రీకృష్ణుని వివరణము. మొదట మనోవికారం పొందిన పార్వతీదేవి అతన్ని చూసి భక్తితో పులకెత్తిన శరీరం కలదై ఆ పరమాత్మను మనసుతో పూజించెను. జగత్ప్రభువు సర్వజీవులకి అంతరాత్మ, ఆత్మల్లో వెలుగువాడు భగవంతుడు అగు శంకరుడు పార్వతి చెప్పకుండానే ఆమె అభిప్రాయం తెలుసుకొనెను. పార్వతిని
ఏకాంత ప్రదేశానికి పిలిచి శంకరుడు ఆమెకు స్వయంగా హితము సత్యమైన దాన్ని భిన్నాభిన్నంగా ఉండియో అఖండితమైన తత్వాన్ని బోధించెను. ఓ శైలపుత్రి, నేను నివేదించు మాట వినము. పరమాత్మయగు శ్రీహరికి శృంగార సేవ చేయము, నీకు మంగళమగను. నేను బ్రహ్మ విష్ణువు ముగ్గురం సనాతనమైన ఒకే పరమాత్మ రూపులం, వేదాలకు అతీతమైన ఏకరూపం. సృష్టి స్థితి సంహారములు రజస్సత్వ తమస్సులు అన్న విషయాలను బట్టి వేరువేరు ఆకారములతో ఉన్నాము. జీవకోటి అంతటికీ మూలమైన నీవు ఒకే ఒక మాతవు, సర్వరూపాలు నీవే. బ్రహ్మ వద్ద సరస్వతివి నీవు, నారాయణుని వక్షస్థలాన లక్ష్మివి నీవు, నా హృదయాన దుర్గవు నీవు. ఇది ఆధ్యాత్మతత్వంగా తెలుసుకొనము. ఇట్లు పలికిన శివుని వాక్కు విని పార్వతి అతనితో ఇట్లనెను, దీనులకు బంధు కృపా సముద్రుడా, నా యందు నీకే నిర్దయ ఎందుకు? ఓ జగత్తులకు నాథుడా, నేను చిరకాలం తపస్సు చేయగా నాకు లభించావు. నా వంటి సేవకురాలను నీవు విడిచిపెట్టవద్దు. ఓ మహేశ్వర, అయోగ్యమైన ఇట్టి మాట నన్ను అనద్దు. స్వామి, నీ మాటను ఆజ్ఞగా తప్పక పాలింతును. మరలా నేను జన్మించి ఇంకొక దేహంతో విష్ణువుని సేవిస్తాను. ఇట్లు పలికిన ఆమె మాటలు విని అభయప్రదుడగు మహేశ్వరుడు బిగ్గరగా నవ్వి పార్వతికి అట్లే అని అభయమిచ్చి సంభాషణ చాలించెను. ఓ బ్రహ్మదేవుడా, పార్వతీదేవి ఆ ప్రతిజ్ఞ పాలించుట కొరకే జాంబవతి అన్న పేరుతో జాంబవంతుని ఇంట జన్మనెత్తగలదు. బ్రహ్మ ఇట్ల పలికెను, భూమి అందెందరో రాజులుండగా పార్వతి భారతవర్షాన నిందించబడి ఎలుగుబంటి గృహాన ఎందుకు జన్మను పొందెను? శ్రీకృష్ణుడు ఇట్ల పలికెను, త్రేతాయుగాన రామావతార కాలమందు దేవతలు తమ అంశలతో భూమికి వెళ్ళారు. హిమాలయ పర్వతాంశతో జాంబవంతుడన్న పేరుతో ఎలుగుబంటిగా సేవ చేసి రాముని వరదానం వల్ల చిరంజీవి అయి రామభక్తి అను సంపద కలవాడై ఆ మహాబలుడు కోటి సింహాల బలం ధరించెను. అట్టి తన తండ్రి అంశగలవాని ఇంట జన్మించుటకై పార్వతి తన అంశతో భూమి మీదకు వెళ్ళెను. ఇంతవరకే కొంత పూర్వజన్మ వృత్తాంతం చెప్పి తిని కదా, ఇంకనూ నా వల్ల తర్వాత వచ్చే విషయాలు వినము. ఓ బ్రహ్మ, మొత్తం దేవతల వంశాలు భూతలానికి పోదురుగాక. వారు రాజపుత్రులై యుద్ధరంగాన నాకు సహాయం చేస్తారు. కమల అంశతో దేవతా స్త్రీలందరూ రాజకన్యలుగా జన్మించి 1016 నాకు మహిషులుగా అవుతారు. ఈ ధర్మదేవుని అంశతో పొందు పుత్రుడైన ధర్మరాజు, వాయువు అంశతో భీమసేనుడు, స్వయంగా ఇంద్రుడు అర్జునుడై, దేవవైద్యులైన అశ్విని దేవతలు ఇద్దరి అంశలతో నకుల సహదేవులు జన్మిస్తారు. వీరుడైన కర్ణుడు సూర్యాంశతో, యముడు స్వయంగా విదురుడై కలి అంశతో, దుర్యోధనుడు సముద్రుని అంశతో, శంతనుడు శంకరాంశతో, అశ్వత్థామ అగ్ని అంశతో ద్రోణుడు జన్మిస్తారు. భగవంతుడగు హుతాసునుని అంశతో మహాబలవంతుడైన ధృష్టద్యుమ్నుడు, చంద్రుని అంశతో అభిమన్యుడు, వసువు భీష్ముడుగా జన్మిస్తారు. కశ్యప ప్రజాపతి అంశతో వసుదేవుడు, అదితి అంశతో దేవకీదేవి, నందగోపుడు వసువు అంశతోనూ, యశోద వసువు భార్య అంశతోనూ, యజ్ఞకుండాన జన్మించిన ద్రౌపది లక్ష్మి అంశతోనూ, దేవకీ గర్భాన జన్మించిన సుభద్ర శతరూప అంశతోనూ జన్మిస్తారు. దేవతలందరూ తమ అంశలతో భూమి భారం హరించువారుగా, దేవపత్నులు తమ అంశలతోనూ పృథ్వీ మీదకి పోదురుగాక. ఓ నారద, ఇట్లు భగవంతుడైన శ్రీహరి పలికి ముగించెను. ఈ వివరణ అంతా విని ప్రజాపతి అక్కడ నిలిచి ఉండెను. కృష్ణుడికి ఎడమవైపున సరస్వతియు, కుడివైపున కమలాలయ, ముందర దేవతలందరూ, పార్వతి, గోపాలకులు, గోపికల చుట్టూ స్వామి వక్షస్థలాన రాధాదేవి ఉన్న సందర్భాన వ్రజేశ్వరి గోలోక నాయకగు రాధ హరితో ఇట్లు పలికెను, ఓ ప్రభు, ఓ నాథ, ఈ మీ సేవకురాలు పలుకు మాట వినుము. నా ప్రాణాలు కాలుచున్నవి, ఎల్లప్పుడూ నా మనసు ఊగిసలాడుచున్నది. నీ దివ్య దర్శన సమయంలో కన్ను మూయటకు ఆసక్తురాలునగు నీవు లేకుండా భూతలానికి ఎలా వెళతాను? ఓ ప్రాణేశ్వర, ఇంతకాలం తర్వాత మరల గోకులాన నీతో నాకు కలయిక ఏర్పడను. సత్యం చెప్పుము, నీవు లేకుండా నాకు 1 నిమిషం 100 యుగములగును. ఎవరిని చూతును, ఎక్కడికి పోదును, నన్నెవరు పాలింతురు? ఓ ప్రాణేశ్వర, నీవు కాకుండా తల్లిని కాని, తండ్రిని కాని, చుట్టమును కాని, అన్నదమ్ములను కాని, అక్క చెల్లెండ్రును కాని ఎవరిని కూడా స్మరించను. ఓ మాయేశ, నన్ను భూతలాన నీ మాయతో కప్పుదువేని, మరవబడిన పూర్వవైభవం కలదానిగా చేతువేని నా శపథం సత్యము నడుచము. ఓ మధవును అను రాక్షసుని చంపిన మహానుభావ, నా మనస్సుని 9 తేనెలూరు నీ పాదపద్మమందు ప్రతీక్షణం విడవకుండా తిరుగుచుండుగాక. ఎక్కడెక్కడ ఏ తల్లి గర్భమందు నాకు జన్మ ఏర్పడనో ఆ ప్రతి జన్మలోనూ నీ స్మరణం, నీ దాస్యం నా కోరికగా నాకు అనుగ్రహించుము. నీవు శ్రీకృష్ణుడవు, నేను రాధననియు, మన ఇద్దరి ప్రేమ సౌభాగ్యాన్ని భూమి అందల జన్మలో నేను మరవకుండానట్లు శ్రేష్టమైన వరం నాకెమ్ము. శరీరంతో పాటు ప్రాణముల వలె, ఆకారంతో పాటు నీడవలే మన ఇద్దరి జన్మ అవినాభావమై
ఉండునట్లు నాకు వరమిమ్మ స్వామి. ఓ శ్రీహరి, నా ప్రాణంతో నీ శరీరం, నా ఆత్మతో నీ మురళి, నా మనసుతో నీ పాదములు, నా యొక్క ఏదో అంశతో నీ దయా నిర్మించబడ్డాయి. ఓ నిగమ సంస్థిత, స్త్రీలు కాని పురుషులు కాని ఎన్నో విధాలుగా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఏ స్త్రీ కూడా కాంతిలో శక్తితో నా వంటిది లేదు. మన ఉభయులకు భూమండలమునకు ఎగినప్పుడు కానీ ఎక్కడ కాని కనురెప్పపాటంత కాలం వియోగం ఏర్పడకుండుగాక. అట్టి వరం నాకెమ్ము. నేను నీ దేహమందరి ఏదో ఒక అర్ధభాగం చేత నిర్మించబడ్డాను. అందువల్లనే మన ఇద్దరికీ భేదం లేదు. అందువల్లనే నా మనసు నీపై నిలిచి ఉన్నది. నా ఆత్మ, మనసు, ప్రాణములు నీయందు సంస్థాపితములై ఉన్నాయి. ఉన్నట్లే నీ ఆత్మ, మన ప్రాణములు నాయందు నిలిచి ఉన్నాయి. అందుకే ఒక నిమిష కాలం పాటు ఎడబాటు వల్ల మన మనస్సు విక్లభం అనగా తల్లడం పొందును. వియోగం అన్న మాట విన్నంతనే మనసు కాలిపోవును, ప్రాణాలు మండిపోవునంటూ ఇట్లు దేవతా శ్రేష్ఠురాలకు రాధాసుందరి పలికి ఆ స్వామి పాదాలు పట్టుకుని ఆ గోలోక సభలో పెద్ద ధ్వనితో మరీ ఏడ్చెను. ఆమెను శ్రీకృష్ణుడు ఒడిలోకి చేర్చుకుని వస్త్రంతో ముఖం తుడిచి త్రికాల సత్యము, హితకరము, వాస్తవము అయిన వాక్కుతో అనేక విధాలుగా బోధ చేసెను. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను: ఓ దేవి, యోగీంద్రులకు దుర్లభమైనట్టు జీవుల శోకాన్ని ఛేదించుటకు మూలమైనట్టు శ్రేష్టమైన ఆధ్యాత్మ యోగం చెబుతాను వినము. ఓ సుందరి, మొత్తం బ్రహ్మాండం ఆధార అధేయముల అనగా ధరించినది ఆధారం, ధరించబడినది అధేయం. ఈ మయము ఆధారమునకు భిన్నంగా ఆధేయం యొక్క పుట్టుక ఉండదు. ఫలమునకు ఆధారం పుష్పం, పుష్పమునకు ఆధారం చిగురు, చిగురుకు ఆధారం స్కందం, స్కందమునకు ఆధారం చెట్టు, చెట్టుకు అంకురం ఆధారం. అది జీవశక్తితో కూడి ఉన్నది. అట్టి అంకురానికి తల్లి వేరు దారం, దానికి భూమి ఆధారం, భూమికి ఆదిశేషుడు, అతనికి కచ్చపం, ఆ ఆది కూర్మానికి వాయువు ఆధారం, వాయువుకు ఆధారం నేను, నాకు ఆధార స్వరూపురాలవు నీవు. ఇప్పుడు నేను నీయందే నిలిచి ఉన్నాను. నీవు శక్తుల సమూహం గల మూల ప్రకృతి నాయకవు, సత్వరజస్తమో గుణాత్మికవు, శరీర స్వరూపినివి, ఆధార రూపినివి. నేను నీకు ఆత్మను. నిరీహుడనై ఉండి కూడా నీతో కలిసి చేష్టలు కలవాడనైతిని. పురుషుని నుండి వీర్యం జనించును, వీర్యం వల్ల సంతానం కలుగును. ఆ రెంటికి ఆధార రూపురాలు ప్రకృతి అంశ అయిన కామునియే. దేహం లేకుండా ఆత్మ కానీ, ఆత్మ లేకుండా శరీరం కానీ ఇక్కడివి. నీవు లేకుండా శరీరాత్మలకు ప్రాధాన్యం ఎట్లా ఏర్పడనో, సంసార బీజభూతులమైన మన ఇద్దరికీ భేదం ఎక్కడిది? ఎక్కడ ఆత్మ ఉండనో అక్కడ దేహం ఉండను. ఆ రెండింటికి భేదం లేదు. ఇక వినయంతో పని ఏమి? పాలలో తెల్లదనం, అగ్నియందు కాల్చే శక్తి, భూమి యందు గంధం, నీటిలో చల్లదనం వలె మనమిద్దరం ఉందము. తెల్లదనానికి పాలకు, కాల్చు శక్తికి అగ్నికి, భూమికి గంధమునకు, జలమునకు శైత్యగుణానికి ఐక్యమే తప్ప భేదం లేనట్టు మన ఉభయులకు ఐక్యమే తప్ప భేదం లేదు. నేను లేకుండా నీవు జీవరహితవు, నీవు లేకుండా నేను కనిపించను. ఓ సుందరి, నిశ్చయంగా చెబుతున్నాను, నీవు లేకుండా సృష్టి చేయుటకు నేను సమర్థుడను కాను. మట్టి లేకుండా కుండలు చేయుటకు కుమ్మరి ఎట్లు అశక్తుడో, బంగారం లేకుండా నగలు చేయుటకు ఎట్లు కంసాలి అసమర్థుడో, ఆత్మరూపుడనగు నేను ఎట్లు నిత్యుడనో, ప్రకృతి స్వరూపుని వగు నీవు అట్లే సర్వశక్తులు గల సర్వాధార వగు సనాతనవు. లక్ష్మి, సరస్వతి, పార్వతి, బ్రహ్మ, అనంతుడు, ధర్ముడు వీరు నాకు ప్రాణసములు. నీవు నాకు ప్రాణసముల కన్నా అధికమైన ప్రియురాలవు. ఇక్కడ ఉన్న సర్వదేవతలు, దేవతా స్త్రీలు నాకు ప్రాణసములే. నీవు వీరందరికంటే అధికురాలవు కాకున్నచో నా వక్షస్థలమందు ఎట్లు నిలిచితివి? రాధ, కన్నుల నీరు విడిచుట త్యజించము. నిష్ఫలమైన భ్రాంతిని శంకను విడిచి సందేహించకుండా వృషభానుని ఇంటికి పొమ్ము. ఓ సుందరి, వృషభానుని భార్యకు కళావతి గర్భమును మాయాశక్తితో 9 నెలలు వాయువుతో నింపి నిరోధించము. 10వ నెల రాగానే నీ ఆత్మరూపాన్ని వదిలిపెట్టి శిశురూపాన కూర్చుకొని భూతలమందు జన్మించము. గర్భమును నిరోధించిన గాలి బయట వచ్చు వేలకు కళావతి సమీపాన నగ్న రూపంతో భూమిపై పడి నీవు ఏడుస్తావు. గోకులాన నీవును నేనును గర్భమును ప్రవేశించుట మొదలగు లక్షణాలు లేకుండా అయోని సంభవములుగా జన్మిస్తాము. మన ఇద్దరికి మనుష్య గర్భమందు ఉండుట అన్న స్థితి ఉండదు. నేను భూమి మీద పడగానే నన్ను నందుని గోకులానికి చేర్చును. నన్ను వసుదేవుడు నందని గోకులానికి చేర్చును. కంసుని వల్ల ప్రమాదమునో భయమునో ఒక మిషగా అని చూపి నీ కొరకు గోకులానికి వస్తాను. యశోదా మందిరాన నందని కుమారునిగా ఉన్న నన్ను నీవు ప్రతిరోజు కౌగిలించుకొనుచు దర్శించుకుంటావు. ఓ కళ్యాణి రాధ, నా వరం వల్ల నీకప్పుడు పూర్వస్మృతి ఉండను. సుందర బృందావనంలో స్వేచ్ఛగా నీతో కలిసి విహరిస్తాను. సుశీల మొదలగు 33 స్నేహితురాండ్రతో 73 శతకోట్ల గోపికలతో నీవు గోకులానికి పొమ్ము. ఈ గోపికా సమూహాన్ని లెక్కకందనంతగా గోకులాన నిలిపి గోలోకం ఎడబాసి ఉన్నందువల్ల వారికి కలుగు విచారం అమృతం వంటి
ఉపదేశ వాక్కులతో పోగొట్టము. నా మిత్రులైన ఈ గోపాలకులను కూడా అక్కడ నిలిపి తర్వాత మధురాపురిలోని వసుదేవుని మందిరానికి పోదును. నా సంఘంనే ఇష్టపడటం వల్ల మిక్కిలి ప్రియమైన వారులైన వీరందరూ నాతో విలాస క్రీడల కొరకు గాను గోకులానికి పోదురుగాక. అక్కడి గొల్లల ఇండ్లలో గోపాలకులుగా జన్మిస్తారు. ఓ నారద, శ్రీకృష్ణుడు ఇట్లు పలికి సంభాషణ చాలించను. దేవగణం గోపకుల గణం అక్కడే నిలిచి ఉండను. బ్రహ్మ, శంకరుడు, ఆదిశేషుడు, ధర్మదేవత, లక్ష్మి, పార్వతి, సరస్వతి, పరాత్పరుడైన శ్రీకృష్ణుని పరమ సంతోషంతో స్తోత్రమునర్చిరి. స్వామి అందలి ప్రేమచేత చెదరని మనసులు కలవారు, స్వామి ఎడబాటు అనే జ్వరానికి బెదిరిపోవారు అయిన గోపికలు, గోపాలకులు తమ ప్రాణముల కంటే అధిక ప్రియుడు రాధాదేవి కోరికల పంట అయిన శ్రీకృష్ణుని స్తుతించి భక్తితో నమస్కరించరి. గోపాలకుల భక్తికి స్వామి మిక్కిలి సంతోషించను. తన వియోగమునకు భయపడుచు కన్నీరు విడుస్తూ దుఃఖిస్తున్న రాధాదేవిని స్వామి స్వయంగా వినిపించదగిన ప్రబోధ వాక్కులతో ఇట్లు పలికెను. ఓ మహాదేవి సుందరి, నా ప్రాణాల కంటే అధికురాలా, మనసు కుదుటపరుచుకొమ్ము, భయాన్ని వదులు. నీవెట్లు విచారపడుతున్నావో నీ వియోగానికి నేను అట్లే విచారిస్తున్నాను. నేనుండగా నీకెందుకు చింత? ఒక మాట వినము. మనకొక ఆపద ఏర్పడింది. శ్రీరాముని శాపం వల్ల ఏర్పడిన కర్మానుభవం అది. నిండుగా 100 ఏళ్ళు నా వియోగం నీవు అనుభవించాలి. అందువల్లనే నేనును మధురకు ఎగవలసి వచ్చింది. భూలోకాన నా కార్యం భూభారం తొలగించుట, తల్లిదండ్రులను కారాగృహం నుండి విడిపించుట, మాలాకారునికి పూలదండలిచ్చిన వానికి వస్త్రాలు చేయువానికి కుబ్జకు మోక్ష ప్రదానం, యవనని సంహరించి ముచుకుందనకు మోక్షమిచ్చుట, ద్వారకానగర నిర్మాణం, రాజసూయ యాగం దర్శించుట, 1014 రాజకన్యలను వివాహమాడుట, 110 మంది ముఖ్య శత్రువులను వధించుట, మిత్రులకు ఉపకారం చేయుట, కాశీపురం కాల్చుట, శంకరుని నిలదీసి బాణాసురుని భుజంలో నరికివేయుట, పారిజాత వృక్షాన్ని స్వర్గం నుండి తెచ్చుట, తీర్థయాత్రలకు వెళ్ళుట, ముని దర్శనం, బంధు సహవాసం, తండ్రి చేయి యజ్ఞం నిర్వహించుట, ఒక శుభవేళలో నీకును గోపికలను దర్శనమిచ్చి నీకు ఆధ్యాత్మ విద్య బోధించుట, రాత్రింబగళ్ళు ఎడబాటు లేకుండా మనం కలిసి ఉండట, నీతో కలిసి మరలా గోకులానికి వెళ్ళి అక్కడ బృందావనంలో నీతో రాసకేలి ఉనర్చుట, అక్కడ మరలా నంద యశోదలను గోపికలను నా వియోగ దుఃఖితులైన వారిని ఓదార్చుట, నారాయణ అంశతో ఉన్న నేను మరలా ద్వారకకు ఎగుట, ఇట్లా 100 ఏండ్లలో ఏ ఏ కర్మలు చేయవలసి ఉన్నవో అన్నింటినీ నిశ్చితంగా చేసి భూభారం తొలగించి మరలా ఇక్కడికి వచ్చుట జరుగును. ఓ ప్రియురాల, ఈ 100 సంవత్సరాల మన వియోగ కాలంలో ప్రతిదినం స్వప్నంలో నీతో సమ్మేళనం సంభవించును. నీవి గోపాలకులు, గోపికలు మీ అందరితో పాటు మరలా గోలోకానికి తిరిగి వచ్చుట సంభవించును. నారాయణ అంశతో నిత్యుడనే పరమాత్మగా ఉన్న నేను వాణి లక్ష్మీయుతంగా వైకుంఠంకి ఏగుటయో, నా ఇతరాంశలు శ్వేతద్వీపానికి ధర్మదేవ గృహానికి చేరుటయో జరుగును. దేవులు దేవపత్నుల యొక్క అంశలు తమ తమ నివాస స్థానాలు చేరుదురు. నీతో పాటు నేను మరలా గోలోకాన నివసిస్తాను. ఇట్లు జరగనున్న ఈ విషయం మొత్తం శుభాశుభాలతో పాటు నీకు చెప్పాను. నా చేత ఇట్లు జరగాలని నిరూపణ చేయబడినప్పుడు, ఓ ప్రియ, ఎవడు నివారించును అని ఇట్లు పలికి శ్రీకృష్ణుడు రాధాదేవిని తన వక్షస్థలాన్ని చేర్చుకొని నిలిచెను. సర్వదేవతలు వారి భార్యలు ఈ దృశ్యంగాంచి ఆశ్చర్యపడి అట్లే నిలిచి ఉండరి. శ్రీహరి అప్పుడు సమయోచితంగా దేవతలతో, ఓ దేవతలారా, ప్రస్తుతాంశానికి తగిన కార్యం కొరకు గాను మేము మీ నివాస స్థానాలకు వెళ్ళడం. ఓ పార్వతి, నీవు నీ భర్తతో 2 కుమారులతో కలిసి కైలాసానికి వెళ్ళము. నా చేత నియోగించబడిన సర్వకార్యంలో తగిన కాలంలో జరుగును. ఓ వ్రజేశ్వరి రాధ, ఒక వినాయకుడు తప్ప మిగిలిన అందరు దేవతలు జన్మము ఉచ్చనీచ భేదం లేకుండా నా అంశతోనే సంభవించును. దేవతలు పురుషోత్తముడైన శ్రీహరికి, లక్ష్మీ సరస్వతులకు భక్తితో ప్రణమిల్లి తమ తమ లోకాలకు వెళ్ళిరి. ఆ ప్రభు చేత తమకు ఏర్పరచబడ్డ కర్మ నెరవేర్చుటకు శ్రద్ధ గలవారై భూలోకానికి వెళ్ళిరి. ఆ స్వామిని రూపించిన స్థానము స్వయంగా లభించుట దేవతలకు అసాధ్యం కదా. రాధాదేవితో శ్రీకృష్ణుడు, ఓ ప్రియురాల, పూర్వం నిర్ధారించిన గోపగోపీ జనంతో కూడి నీవు వృషభాను గృహానికి వెళ్ళము. నేను మధురలోని వసుదేవుని గృహానికి వెళ్తాను. ఆ తర్వాత అక్కడి నుండి కంస భయాన్ని ఒక మిషగా పెట్టి గోకులానికి నీ వద్దకు వస్తాను అనెను. ఎర్రతామరల వంటి నేత్రాలు గల రాధాదేవి శ్రీకృష్ణునికి నమస్కరించి ప్రేమ విచ్ఛేదనానికి భయం కలదై స్వామి ముందు మిక్కలి దుఃఖించెను. నిలిచి నిలిచి కొద్దిగా ముందుకు పోయి మరలా వెనుకకు వచ్చి కలిసి మాటిమాటికి హరిముఖం చూస్తూ కనురెప్పలు వాల్చక శరదృతువులోని పున్నమి నాటి చంద్రుని వలె అమృతపూర్ణమై ఉన్న ప్రభువు ముఖాన్ని తన నయన చెకోరాలతో, అనగా చెకోరీ పక్షి చంద్రంలోని అమృతం వంటి వెన్నెలను తాగున్నట్టు తాగెను. అత్యంత ప్రేమతో చూశాను. ఆ తర్వాత ఆ పరమేశ్వరి 7 సార్లు ప్రదక్షిణించి 7 విధాలుగా నమస్కరించి హరిముందు మరలా నిలిచెను.
ఓ నారద, 21 శతకోట్ల గోపికలు, కోటి సంఖ్య గల గోపాలురు అక్కడికి వచ్చిరి. ఆ సమూహంతో కూడిపోవలసిన రాధ మరలా నమస్కరించి నిలిచెను. ఆ సుందరి 33 స్నేహితురాండ్రతో పాటు గోపికలు గోపాలకులను సమూహంగా గ్రహించి స్వామికి నమస్కరించి భూమికి ప్రయాణించెను. శ్రీహరి ఏర్పరిచిన స్థానాలకు నందగోకులమునికి వారు చేరబోయిరి. రాధాదేవి వృషభానుగృహానికి పోయెను. గోపగోపీ జనంతో రాధాదేవి భూమికి వెళ్ళిన వెంటనే శ్రీహరి కూడా పృథివీతలానికి ఎగుటకే ఆసక్తి కలవాడై మిగిలిన గోపగోపీ జనంతో మాట్లాడి వారి విధుల్లో వారిని నియోగించి ఆ జగన్నాథుడు మనసే వాహనంగా ప్రయాణం చేసి మధురానగరికి వెళ్ళెను. ఇతని కన్నా ముందు దేవకి వసుదేవులకు ఎట్లెట్లు సంతానం కలిగినో అట్లట్లు వెంటనే కంసుడు ఆ సంతానాన్ని సంహరించెను. శేషుని అంశతో దేవకికి ఏర్పడిన 7వ గర్భమును హరి ఆజ్ఞ అనుసరించి మాయాదేవి రోహిణీదేవి గర్భమును చేర్చి గర్భసంకర్షణం, పిండంను ఒక గర్భం నుండి వేరొక గర్భంలోకి మార్చుట అని తనకు నిర్దేశించిన స్థానానికి యశోద గర్భంలోనికి పోయెను. ఓం శాంతి శాంతి శాంతి.